సలార్ సినిమా క్యావ్ కాడ అంటే సలార్ సినిమా ఏం పీకింది, పుష్ప 2 సినిమా ఒక చెత్త సినిమా. ఈ మాటలు అన్నది ఎవరు? మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. సిన్సియర్లీ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయాలనుకుంటే సగంలో చూసి కామెంట్ చేస్తే మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. సో మాట్లాడుకుందాం. బాలీవుడ్లో నేను చాలాసార్లు మాట్లాడడం జరుగుతుంది. బాలీవుడ్లో మాఫియా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి పిఆర్ టీమ్, క్రిటిక్స్, ఆఖరికి కొంతమంది దరిద్రులు యూట్యూబర్స్ కూడా పిఆర్ మాఫియా కింద పనిచేయడం జరుగుతుంది. అలాంటి దరిద్రుల్లో ఒకడు సూరజ్ కుమార్. సో 2 రోజుల ముందు కూడా వాళ్ళ మీద ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఇది నాది 3వ వీడియో వాళ్ళ మీద. అప్పుడెప్పుడో రామ్ చరణ్ ఒక సినిమాకి రెస్పాండ్ కావడం జరిగింది, ప్రభాస్ సినిమాకి రెస్పాండ్ కావడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు మన టాక్సిక్ విషయంలో రెస్పాండ్ కావడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే టాక్సిక్ సినిమాకి సంబంధించి వీడు రీసెంట్గా ఒక టీజర్ చేశాడు. టీజర్ ఏంటంటే ప్రపంచం మొత్తం నచ్చింది, వీడికి ఒక్కడికి నచ్చలేదు. సో ఏంటంటే ఆ టాక్సిక్ టీజర్ రివ్యూ పెట్టిన తర్వాత వీడికి కామెంట్లలో బాగా వేసుకున్నారు యష్ ఫ్యాన్స్. ఏ రేంజ్లో వేసుకున్నారంటే వాడు వచ్చి మళ్ళీ ఒక 10 నిమిషాల వీడియో పెట్టి వాడు ప్రతిదీ కూడా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కవర్ చేసుకుంటున్నాడు. ఏ విధంగా కవర్ చేసుకుంటాడు అంటే సౌత్ సినిమాలు అంటే నాకేమీ ద్వేషం లేదు, సౌత్ సినిమాలు బాగా కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి వీడు కేజీఎఫ్ ఇంకా జీరో సినిమాని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. నేను అప్పుడు కేజీఎఫ్ని సపోర్ట్ చేస్తాను, జీరోని సపోర్ట్ చేయలేదని చెప్పి. ఆ టైంలో జీరోని సపోర్ట్ చేస్తే ఎవడైనా చొప్పించుకొని కొడతాడు. ఎందుకంటే జీరో ఎంత దారుణంగా ఫ్లాప్ అయిందో అందరికీ తెలుసు. ఆ టైంలో నువ్వు జీరో సపోర్ట్ చేస్తే చొప్పించుకొని కొడతారు. అండ్ కేజీఎఫ్ని సపోర్ట్ చేసే టైంలో ఊరికైనా సపోర్ట్ చేయలేదే. కేజీఎఫ్ని వీడు సపోర్ట్ చేసేదంటే యష్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. యష్ ఇంటర్వ్యూ ఇచ్చాడు కాబట్టి కేజీఎఫ్కి వీడు సపోర్ట్ చేశాడు. సో ఊరికే ఏం చేయలేదు వీడు. అండ్ అప్పటికి యష్ కూడా ఏంటంటే అందరికీ తెలియదు కాబట్టి, నార్త్ మార్కెట్లో తెలియదు, సౌత్ మార్కెట్లో తెలియదు, ఓన్లీ కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు కేజీఎఫ్ ద్వారా బయటకు వస్తున్నాడు కాబట్టి ఏంటంటే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందుకోసం వీడు కేజీఎఫ్ని సపోర్ట్ చేశాడు, వీడేమి ప్రేమ ఉండి సపోర్ట్ చేయలేదు. సో అది పక్కన పెడితే కేజీఎఫ్ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి సలార్ సినిమా గురించి ఇంకా డంకీ సినిమా గురించి మాట్లాడుతూ, సలార్ సినిమా డంకీ సినిమా రిలీజ్ అయినప్పుడు సలార్ క్యా ఉకాడా జో దూసరే ఫిలిం ఉకాడా ఉత్నా భీ నహీ ఉకాడా అని చెప్పి అన్నాడు. అంటే సలార్ సినిమా ఏం పీకింది, మిగతా సినిమాలు రిలీజ్ అయిన పీకినంత కూడా సలార్ సినిమా పీకలేదు అని వాడి నోట్తో అన్నాడు. కావాలంటే మీరు వెళ్ళి వీడియో చూడండి, వాడు దాంట్లో ఉంటుంది. సలార్ సినిమా ఏం పీకలేదు అని అంటున్నాడు. ఎందుకు అంటే సలార్ సినిమా కలెక్ట్ చేసినంత మిగతా కలెక్ట్ చేయలేదు, సలార్ సినిమా నాకు నచ్చలేదు అని చెప్పి రివ్యూ కూడా పూర్తిగా నెగిటివ్ రివ్యూ ఇవ్వడం జరిగింది సలార్ సినిమాకి. ఇది 2 సార్లు 3 సార్లు చెప్పడం. సలార్ సినిమాకి ఎలాంటి రివ్యూ ఇచ్చాడంటే బ్యాటరీ తీసుకుని థియేటర్లోకి వెళ్ళాలి, థియేటర్లోకి వెళ్తేనే సినిమా కనిపిస్తుంది, సినిమా నాకు అస్సలు నచ్చలేదని చెప్పి పూర్తిగా నెగిటివ్ రివ్యూ. వీటితో పాటు ఒక 5 మంది దరిద్రులు ఉన్నారు, అందరు కలిసి ఏంటంటే సలార్ సినిమాకు పూర్తిగా యాంటీగా ఇవ్వడం జరిగింది. సలార్ సినిమా ఏం బీగలేదని చెప్పి, సలార్ సినిమా ఏం కలెక్షన్లు అందుకోలేదని చెప్పి. సలార్ సినిమాకి హిందీలో నార్త్ మార్కెట్లో ఎన్ని స్క్రీన్స్ ఇవ్వడం జరిగింది? సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు 2500 స్క్రీన్స్ ఇవ్వడం జరిగింది. అదే డంకీ సినిమాకి 4500 స్క్రీన్స్ ఇవ్వడం జరిగింది. కానీ వీటి తర్వాత చెప్పడం మర్చిపోయాడు ఏంటంటే సలార్ సినిమా డంకీ సినిమా రిలీజ్ అయినాక ఒక వారం తర్వాత ఎక్కడెక్కడైతే డంకీ నడుస్తుందో, డంకీ సినిమా ఎక్కడెక్కడ నడుస్తుందో ఆ సినిమా తీసేసి తిరిగి సలార్ వేశారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీడు? సలార్ని మళ్ళీ ఆ థియేటర్లో వేసినందుకు అప్పుడు మాట్లాడలేదు. అయితే సలార్ సినిమా వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ తర్వాత, సలార్ సినిమా వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత వీని ఫ్యాన్స్ అంట వీనికి రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. ఏంటంటే అన్న ఓటీటీలో వెళ్ళి నువ్వు సలార్ సినిమా చూడు, ఆ సినిమా థియేటర్ కోసం కాదు ఓటీటీ కోసం తయారు చేయడం జరిగింది, నువ్వు వెళ్ళి చూడు అని చెప్తే వీడు వెళ్ళి చూసాడంట. అప్పుడు వచ్చి మళ్ళీ వీడు సంవత్సరం తర్వాత అరే తప్పు అయిపోయింది, సలార్ సినిమా నాకు థియేటర్లో నచ్చలేదు కానీ ఓటీటీలో నచ్చింది, సో ఈ సలార్ సినిమా అనేది ఓటీటీ కోసం తయారు చేయడం జరిగింది అని చెప్పి ఈ యదవనా కొడుకు అనడం జరిగింది. సో సూరజ్ కుమార్ నేను ఒక సలహా ఇస్తాను నీకు. ఏంటంటే बॉलीवुड में आपने जो बड़े बड़े हीरो है ना, उन लोग का मूवीज जो रहते हैं ना, पहले OTT में रिलीज करो बोलो. अगर अच्छा है तो OTT में रखो बोलो, अच्छा नहीं है तो थिएटर में रखो बोलो. సింపుల్గా చెప్పాలంటే మన తెలుగులో చెప్పాలంటే సూరజ్ కుమార్ మీ బాలీవుడ్ హీరోలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు ముందుగా ఓటీటీలో రిలీజ్ చేయమని చెప్పు. ఓటీటీలో సినిమా నచ్చిందనుకో అక్కడ ఉంచమని చెప్పు. ఒకవేళ ఓటీటీలో నచ్చలేదనుకో అప్పుడు థియేటర్లో వేయమని చెప్పు. ఎందుకంటే థియేటర్లో నచ్చే సినిమా అనమాట. ఎందుకంటే ఈ చూతేగాడు సలార్ సినిమా వచ్చినప్పుడు ఇలాంటి 5-6 మంది హౌలగాళ్ళు ఉన్నారు, వీడు నెంబర్ 1 అని చెప్తున్నాను. అందుకే సలార్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఏంటంటే ఆడియన్స్ని థియేటర్ వరకు వెళ్ళకుండా చేశారు. 1000 కోట్లు కొట్టాల్సిన సినిమా కొన్నిసార్లు రివ్యూస్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ఒక్కటి చెప్తే అరే వాడు ఒక్కటిలో ప్రాబ్లం ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి దందా మొత్తం తయారైంది ఆ టైంలో, సలార్ సినిమా టైంలో. కాబట్టి సలార్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్లో అంతా చాలా ఎఫెక్ట్ పడడం జరిగింది. అలాగే వీడి దృష్టిలో ఏంటంటే సినిమాలందు ముందు ఓటీటీలో రావాలి, ఓటీటీలో ఆడియన్స్కి నచ్చితే ఓకే, నచ్చకపోతే అప్పుడు థియేటర్లోకి వెళ్ళాలి. అంటే వీడియో డైరెక్టర్ అయిపోయాడు, వీడియో ప్రొడ్యూసర్ అయిపోయాడు, వీడియో అన్నీ అయిపోయాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి పుష్ప 2 సినిమా గురించి మాట్లాడాడు. పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ పుష్ప 2కి సంబంధించినందుకు, పుష్ప 2కి నేను సపోర్ట్ చేసినందుకు నేను రీగ్రెట్గా ఫీల్ కావడం జరిగింది. ఎందుకంటే పుష్ప 2కి సంబంధించి వీడు ఏదైతే అల్లు అర్జున్ లేడీ గెటప్లో ఉండి డ్యాన్స్ చేస్తాడో దానికి సంబంధించి ఏదైతే గెటప్లో ఉన్నాడో అల్లు అర్జున్ అలాంటి గెటప్ వీడు కూడా వేసుకొని రివ్యూ చేశాడు. రివ్యూ పాజిటివ్గానే ఇచ్చాడు. ఆ సినిమా రావడానికి ముందు ఏదైతే ఆ ప్రోమో రావడం జరిగిందో దానికి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. సినిమా వచ్చిన తర్వాత
సినిమా వచ్చిన తర్వాత ఏంటంటే నెగిటివ్ రివ్యూ ఇచ్చేసాడు. ఏంటంటే ఈ సినిమాకి నేను సపోర్ట్ చేసినందుకు నేను రీగ్రెట్గా ఫీల్ అవుతున్నా అని చెప్పి ఒక నెగిటివ్ రివ్యూ ఇచ్చేసి మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత వీడియోని డిలీట్ చేశాడు. ఆ వీడియోని డిలీట్ చేశాడు. వాడికి తెలియదు అంటే ఇలాంటి సినిమా అంటే సినిమాలో తప్పేముంది అంటే సినిమాలో అవి ఏవైతే ఆ స్మగ్లింగ్ ఉంటుందో, ఎర్రచందనం ఉంటుందో అది తప్పు వచ్చేసింది మనోడికి. అర్థం కాని విషయం ఏంటంటే ఒక విషయము సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్, 3 గంటల సినిమా. ఒక సినిమాలో చూపించినంత మాత్రాన ప్రేక్షకులు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, ప్రేక్షకులు మొత్తం దాన్ని ఫాలో అవుతారు అనుకోవడం తప్పది. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనుకోవడం తప్పు. ఎంటర్టైన్మెంట్, 3 గంటలు ఒక సినిమా ఎంటర్టైన్మెంట్. మరి అలా అనుకుంటే అదే సినిమాతో దాదాపుగా బాలీవుడ్ రికార్డ్నే బద్దలు కొట్టడం జరిగింది. అప్పుడు 1800 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. నేషనల్ అవార్డు అందుకున్నారు. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు ఇచ్చిన వాళ్ళు కూడా తప్పేనా? ఇలాంటి సినిమా నేను ఆ సినిమాని నేను సపోర్ట్ చేసినందుకు నేను రీగ్రెట్గా ఫీల్ అవుతున్నా అంటే తప్పుగా ఫీల్ అవుతున్నా అర్థమే కదా. మరి ఇప్పుడు ఆ సినిమాకి అదే పుష్ప 2 సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. రీసెంట్గా కేరళలో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది పుష్ప 2కి, బన్నీకి. అంటే ఇప్పుడు అవార్డు ఇచ్చిన వాళ్ళందరూ తప్పేనా? మళ్ళీ చెప్తున్నా, సినిమా అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఆడియన్స్ ఒక 3 గంటలు చూసి అక్కడే మర్చిపోతారు, దాన్ని క్యారీ చేయరు. అక్కడ ఎర్రచందనం ఏదైతే స్మగ్లింగ్ చేయడం జరిగిందో అలా ఎవరు ఫాలో కారు. ఎవడైనా ఫాలో అయ్యాడంటే ఒకడో ఇద్దరు మూర్ఖులు ఉంటారు తప్ప ఎవడు ఫాలో కాడు. అది మనోడికి తెలియాలి. ఇష్టానుసారంగా సౌత్ సినిమాల మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసినప్పుడు. అండ్ వీడు ఇంకా మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కూడా నాతో ఇలాగే పెట్టుకోవడం జరిగింది, తర్వాత వాళ్ళే నోరు మూసుకున్నారు. ఎందుకు అంటే సల్మాన్ ఖాన్ సంబంధించి భారత్ సినిమా ఇంకో సినిమా వచ్చినప్పుడు ఏంటంటే సికిందర్ లాంటి సినిమా అనుకుంటా వచ్చినప్పుడు ఏంటంటే నెగిటివిటీ చేశాడు. సినిమా నచ్చకపోతే ఏ ఆడియన్స్ కూడా నచ్చలేదని చెప్తాడు. అది ఎంత పెద్ద ఆడియన్స్ అని, ఏ ఇండస్ట్రీ అయినా సరే సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. అది ప్రభాస్ అయినా సరే, అల్లు అర్జున్ అయినా సరే, సల్మాన్ ఖాన్ అయినా సరే. సో ఏంటంటే అప్పుడు కూడా మనల్ని కొంచెం తిట్టారు. ఏం చేస్తారంటే సల్మాన్ ఖాన్ కంటిన్యూగా అలాంటి సినిమాలు చేసుకుని వచ్చేసరికి ఏంటంటే ఒకసారి అంటే డిఫెండ్ చేయగలుగుతాం, 2 సార్లు డిఫెండ్ చేయగలుగుతాం, ప్రతిసారి డిఫెండ్ చేయలేం కదా. సో ఏంటంటే వీడితో ఎందుకు రానాయన అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. సో ఏంటంటే మనోడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ నాతో భయపడి నన్ను వదిలేస్తారు, మీరు కూడా నాతో పెట్టుకోకండి అని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఓర్లండి యష్ ఫ్యాన్స్ వదులుతారా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వదులుతారా, ప్రభాస్ ఫ్యాన్స్ వదులుతారా, ఎన్ని రోజులు వదులుతారో చూద్దాం, ఆఖరికి ఓర్లీ మీరే నోరు మూసుకుంటారని చెప్పి అంటున్నాడు. అలాగే ప్రభాస్ గారి గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ బ్లైండ్ ఫ్యాన్స్. ఏంటంటే ప్రభాస్కి అర్థం కానివ్వరు. ప్రతి సినిమాని మొదటి రోజు ఓపెనింగ్స్ 200 కోట్లు 100 కోట్లు ఇస్తే ఏమవుతుందంటే ప్రభాస్కు ప్రతి సినిమా హిట్ అయింది అనుకుంటాడు. సో ప్రభాస్ ఫ్యాన్సే ప్రభాస్ని ఎక్కువ హిట్లు కొట్టకుండా చేస్తున్నారని చెప్పి అంటున్నాడు. వాడికి అర్థం కానిది ఏంటంటే సౌత్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఏంటంటే జెన్యూన్ ఫ్యాన్స్. సినిమా నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చిందని చెప్తారు. ప్రభాస్ బాహుబలి 2 సినిమా పెద్ద హిట్ కావడం జరిగింది. రాధేశ్యామ్, రాజాసాబ్, ఆదిపురుష్ హిట్ కాలేదు. ఎందుకు హిట్ కాలేదు? మొదటి రోజు 100 కోట్ల పైగా కలెక్షన్స్ అందుకున్నా కానీ తర్వాత సినిమా ఎందుకు హిట్ కాలేదంటే ఫ్యాన్స్ అక్కడ జెన్యూన్గా సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పారు. సో ఏంటంటే బ్లైండ్గా ప్రభాస్ ఫ్యాన్స్ బ్లైండ్ అని అన్నావు కదా, బ్లైండ్ కాదు ప్రభాస్ ఫ్యాన్స్. ఎవరు ఫ్యాన్స్ అయినా సరే సౌత్ ఇండస్ట్రీలో ఏంటంటే ఫ్యాన్స్ ఉన్నారు కదా, జెన్యూన్గా ఉంటారు. సినిమా నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. గుడ్డిగా ఎవడు కూడా సపోర్ట్ చేయడు. ఏంటంటే ఒక హీరోకి స్టోరీ ఎన్నుకోవడం రాదని కాదు. ప్రతి సినిమా ఒక హీరో దగ్గర నుంచి హిట్ రావాలంటే రాదు. ఒక డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు హీరో మొత్తం ఇమాజినేషన్ చేసుకోడు. ఆ స్టోరీ లైన్ నచ్చితే హీరో తీస్తాడు. కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ కాదు. సో దాంతో మాత్రాన ఫ్యాన్స్ అంటే ఏంటంటే ఎలాగైనా సపోర్ట్ చేస్తారు, ఎలాంటి సినిమా తీసుకొచ్చినా సపోర్ట్ చేస్తారు. అది ఏ ఇండస్ట్రీ ఫ్యాన్స్ అయినా సరే. ఎందుకంటే ఆ హీరోగా ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆ డైరెక్టర్గా ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాబట్టి మొదటి రోజు ఎలాంటి సినిమా తీసినా ఆ సినిమా మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరుగుతుంది. రెండో రోజు ఏదైతే టాక్ వస్తుందో ఆ టాక్ వల్ల సినిమాకి సంబంధించి కలెక్షన్స్ తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతుంది. సినిమా హిట్ కానీ ఫ్లాప్ కానీ తెలుస్తుంది. ఎవడు కూడా బ్లైండ్గా ఫాలో కాడు. వీడికి నొప్పి ఎక్కడి నుంచి వచ్చిందంటే టాక్సిక్ సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చింది కదా. సో ఇంట్రడక్షన్ వీడియో, రాయకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే వచ్చిందో ఆ ఇంట్రడక్షన్ వీడియో వీడికి నచ్చిందంట. కానీ టాక్సిక్ సంబంధించిన టీజర్ వీడికి నచ్చలేదంట. ప్రపంచానికి మొత్తం నచ్చింది, వీడికి ఒక్కరికి నచ్చలేదంటే వీడికి ఖచ్చితంగా తేడాగాడే ఉంటాడు. సో వీడికి ఒక్కరికి మాత్రమే నచ్చలేదంట, ప్రపంచం మొత్తం అందరికీ నచ్చింది. వీడికి కనెక్షన్ కుదరలేదంట, ఇంకా ఏదో ఎక్కువగా కావాలంట. వీడికి ఇంకా ఏదో ఎక్కువగా. మరి వీడియో డైరెక్టర్, వీడియో ప్రొడ్యూసర్, మరి వీడికి ఏం కావాలో వాడికే తెలియాలి. మరి అందరికీ నచ్చింది కానీ వీడికి ఒక్కడికి మాత్రం నచ్చలేదంట. సో దానిపైన ఫ్యాన్స్ ఏంటంటే గరం అయ్యారు. యష్ ఫ్యాన్స్ గట్టిగా కింద వేసుకున్నారు. అందరికీ ప్రపంచం మొత్తం నచ్చింది, నీకు ఒక్కరికి ఎందుకు నచ్చలేదా అని చెప్పి యష్ ఫ్యాన్స్ గట్టిగా గరం కావడం జరిగింది. అందుకే మనోడు ఏంటంటే ఆ పాయింట్ని ప్రతి పాయింట్కి జస్టిఫై చేసుకుంటూ సౌత్ సినిమాలు అంటే నాకు ద్వేషం లేదు అని చెప్పి జస్టిఫై చేసుకుంటూ ప్రతి పాయింట్ మాట్లాడడం జరిగింది. ఆయన ఇంకా వీడు ఏమంటాడంటే దురంధర్ సినిమా మీరు ఎంత మాట్లాడుకున్నా ఎవడేం మాట్లాడినా దురంధర్ సినిమా అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకుంటుంది, 1000 కోట్లలోకి వెళ్తుంది, అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకుంటుంది అని చెప్పి వీడు అంటున్నాడు. ఓకే, మేము కూడా ఒప్పుకుంటున్నాం, మేము ఎప్పుడైనా తప్పుగా మాట్లాడాం దురంధర్ సినిమా గురించి. దురంధర్ సినిమా బాగుంటుంది, ఖచ్చితంగా అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకుంటుంది. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 కూడా అదిరిపోయే కలెక్షన్ సొంతం చేసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దురంధర్ బాగాలేదు, టాక్సిక్ మాత్రమే బాగుంది,
దురంధర్ని తగ్గించి టాక్సిక్ మాత్రం ఇక్కడ లేపడం జరిగిందా? టాక్సిక్ సినిమా బాగుంటుంది, దురంధర్ బాగుంటుంది, 2 సినిమాలు చూస్తారు తెలుగు ఆడియన్స్ అని చెప్పి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ దురంధర్ బాలీవుడ్ నుంచి వస్తుంది కదా అని చెప్పి ఎప్పుడు దురంధర్ని తగ్గించే ప్రయత్నం మాత్రం మేము చేయలేదు. కానీ వీడు మాత్రం ఏం చేస్తాడంటే దురంధర్కి మాత్రము వీడు ఏదైతే టీజర్ రివ్యూ ఇవ్వడం జరిగిందో టాక్సిక్ టీజర్ రివ్యూ, టాక్సిక్ ముందు ఒక పెద్ద యుద్ధం నిలబడింది అంటే దురంధర్ నిలబడింది అని చెప్పి మళ్ళీ అలా కాదు అని చెప్పి మాటలు మార్చడంలో వీడంత తెలివిమంతుడు ఎవడు ఉండడు. వీడు ఒక వీడియో చేశాడంటే సౌత్ హీరోల గురించి, వాడు తిడుతున్నాడా పొగుడుతున్నాడా అర్థం కాదు. అండ్ ఇంకా వీడు రామ్ చరణ్ది ఐ థింక్ మన గేమ్ చేంజర్ సినిమానో లేకపోతే పెద్ద సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ ఏదో వచ్చింది. ఆ గ్లిమ్స్ చూస్తూ వీడు రియాక్షన్ అవుతూ గ్లోబల్ స్టార్ పెద్ద సినిమాకే అనుకుంటా, పెద్ద సినిమాకే, ఎందుకంటే గేమ్ చేంజర్ అంతకుముందు ఫ్లాప్ అయిందని చెప్పి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ పెద్ద సినిమాకి ఆ ముందు ఆ వీడియో టైటిల్ పడుతుంది కదా, ఆ టైటిల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే వీడి ఎటకారం చూడాలి మామూలుగా ఉండదు. నాకు తెలిసి కట్టర్ ఫ్యాన్స్ ఉంటే వీడి ఇంటికి వెళ్ళి మరి వీడిని బయటికి గుంజి ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేస్తారు ఖచ్చితంగా. అండ్ ఇంకా వీడు మాట్లాడుతూ ఫైనల్గా ఏంటంటే, ఎవరైతే నా వీడియోలు చూసి నాకు కింద కామెంట్లు చేస్తారో నెగిటివ్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం అని అంటున్నాడు. దేనికంటే కింద బూత్ కామెంట్లు చేస్తున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ అవసరం అని అంటున్నాడు. అయితే వీటికి నేను క్లారిటీగా అడిగేది ఏంటంటే, ఒక యూట్యూబర్ అయి నువ్వుండి దాదాపు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండి ఒక పెద్ద యూట్యూబర్ అయి ముంగట కెమెరా పెట్టి నువ్వే ఈరోజు మాట్లాడిన వీడియోలో క్యావ్ కాడా ఏం బీకింది సలార్ సినిమా అన్నావు, భయంకే లౌడే అన్నావు. భయంకే లౌడే ఎవరైతే ఆడియన్స్ వీడికి నెగిటివ్ కామెంట్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ భయంకే లౌడే అన్నాడంటే వీడి ఎడ్యుకేషన్ ఎక్కడ పోయింది? పబ్లిక్ అంటే కామెంట్లలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు పెడతాడు కాబట్టి సరే వాళ్ళకంటే ఎడ్యుకేషన్ లేదని చెప్పుకోవచ్చు. మరి నీకైతే ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎంత పెద్ద యూట్యూబర్, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, నీకు పెద్ద పెద్ద హీరోలు కూడా ఆఖరికి యశ్ నీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, నాని నీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, రిషబ్ శెట్టి నీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి నీకు అంత పెద్ద యూట్యూబర్ అని చెప్పి నీకు ఎడ్యుకేషన్ లేదా? మరి నువ్వెందుకు మాట్లాడతావు అలాంటి మాటలు? భయంకెలవడే క్యావ్ కాడా ఏం బిక్కుంటారో అని చెప్పి నువ్వెందుకు మాట్లాడతావు? सूरज कुमार तू की बात करता उतना बड़े बड़े बातें, फिर तू भी एक एडुकेशन का बंदा है ना, इतना बड़ा इन्फ्लुएंसर है ना, 1 मिलियन फॉलोवर्स है ना, क्यों कहीं को बात करता फिर इतना गंदे बातें? అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ కొంతమంది ఇప్పుడు యశ్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ కొంతమంది సీరియస్ అవుతున్నారు. ప్రతిసారి వీని మీద సీరియస్ అవుతారు. ఏంటంటే కామెంట్లలో అమ్మన బూతులు తిడుతున్నారు అంటే తిట్టాలంటే డైరెక్ట్ వానే తిట్టండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయాలని కూడా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ చేయండి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాత్రం తిట్టకలేదు. ఒకటి మాత్రం మిగతా వదిలేస్తే మిగతా ఒకటి వీడిని ఎంత సావగొట్టినా వీడిని ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ అమ్మ నాయనని, వాళ్ళ అక్క చెల్లెని వదిలేస్తే వీడిని ఎంత సావగొట్టినా ఓకే. ఇలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు నిజంగా ఇలాంటి అంటే సౌత్ ఇండస్ట్రీ మీద ద్వేషం ఎవరైతే ఉన్నదో ఇలాంటి వాళ్ళకి నిజంగా అనిపిస్తుంది అప్పుడు. కాకపోతే ఏంటంటే 1 మిలియన్ ఫాలోవర్స్ని సంపాదించుకున్నారంటే ఊరికనే సంపాదించుకోరు, ఎంతో కష్టపడితే ఇక్కడ వరకు రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాం, 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చాం, పెద్ద యూట్యూబర్ అని చెప్పి నోటి తీట ఎక్కువైతే తీట ఏడాదించాలో ఆడదిస్తారు. సో అది సూరజ్ కుమార్కి అర్థం కావాలి. సూరజ్ కుమార్కి ఫైనల్గా నా తరపు నుంచి మెసేజ్ ఏంటంటే, సూరజ్ కుమార్ తో జబాన్ సంభాల్కే బాత్ కర్నా సీక్లే, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. నీకు సౌత్ సినిమాల గురించి అంత ప్రాబ్లం ఉంటే ఇప్పుడు చెప్పాడు కూడా ఏంటంటే టాక్సిక్ సినిమాకి సంబంధించిన రివ్యూ నేను చెయ్యను అన్నాడు. నువ్వు చేయకపోతే పోయేదేమో ఆయన, ఇక్కడ ఏమీ పోయేది లేదు. సో ఏంటంటే నువ్వు రివ్యూ చేయాలంటే చేయకు. ఎవడన్నా నేను చేయమని నీ కాలు బతుకుని బతుకులాడుతున్నా చెయ్యకు. సౌత్ సినిమా ఆడియన్స్ తిడుతున్నారు, బూత్ కామెంట్ పెడుతున్నారా అంటే బాలీవుడ్ సినిమాల రివ్యూలు చేసుకో. ఎవడు నేను సౌత్ సినిమాల మీద చేయమన్నాడు? బాలీవుడ్ సినిమాలకు సంబంధించి రివ్యూస్ చేసుకో, బాలీవుడ్ సంబంధించి అప్డేట్స్ ఇవ్వు, ఆ సినిమాల మీద రియాక్ట్ అవ్వు. ఎవడు నేను సౌత్ సినిమాల మీద చేయమంటున్నాడు? ఎవడు కింద మళ్ళీ ఫ్యాన్స్ బూతులు పెడితే మళ్ళీ వచ్చి జస్టిఫై చేసుకోవడం అది ఇది ఇవంతా ఎందుకు? ఇదంతా కథ అవసరమా? సో అవసరం లేదు అనుకుంటా గమ్మున సౌత్ సినిమాల గురించి మాట్లాడడం బంద్ చేసి కావాలంటే బాలీవుడ్ సినిమాలే గురించే మాట్లాడు. ఒకవేళ సౌత్ సినిమాల గురించి నువ్వు రివ్యూలు ఇవ్వాలనుకుంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. బాగాలేకపోతే మేము కూడా ఒప్పుకుంటాం. అవును బ్రో నువ్వు చెప్పింది నిజమే, బాగాలేదు. రాజాసాబ్ సినిమాలు చెప్పినప్పుడు నువ్వు చెప్పినావు ఏంటంటే సినిమా బాగాలేదని, మేము ఒప్పుకోలేదా? సో అలా బాగాలేనప్పుడు ఒప్పుకుంటాం. కాకపోతే బాగున్నా సరే నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలి, పిఆర్ మాఫియా కింద ఉండి డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా మాట్లాడదా అంటే మాత్రం ఖచ్చితంగా సౌత్ ఆడియన్స్ ఊరుకోరు. ఖచ్చితంగా ఎలాంటి దెబ్బ పడాలో అలాంటి దెబ్బ అయితే పడుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే సూరజ్ కుమార్కి ఫైనల్గా నా మాట ఏంటంటే, సూరజ్ కుమార్ నువ్వు మళ్ళీ ఒకసారి సౌత్ ఇండస్ట్రీ గురించి ఇదే విధంగా మాట్లాడగలిగితే నెక్స్ట్ టైం నాకు హిందీ సరిగ్గా రాకపోయినా పర్ఫెక్ట్గా నేర్చుకునైనా నేను హిందీలోనే సమాధానం చెప్తాను. సో ఓవరాల్గా ఏదైనా మా ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ బటన్ కొట్టండి, అలాగే కింద హై బటన్ ఉంటుంది, హై బటన్ కొట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.